ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఈ సంవత్సరం దీపావళి పండుగ సోమవారం వచ్చింది. మరి 16 సోమవారాల వ్రతం చేసుకునేవారు లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి, మరి శివయ్య పూజ ఎప్పుడు చేయాలి అనే సందేహం ఉంటుంది కదా. సో ఈ వీడియోలో మీకున్న చిన్న చిన్న డౌట్స్ ఏవైనా కూడా క్లియర్ అయిపోతాయి అని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే మీరు ఈ వీడియో చూస్తుంటే నేను పార్థివలింగం తయారు చేయడం, పూజ చేయడము కనిపిస్తూ ఉంటుంది. అలాగే పీఠం ఎప్పుడు కదిపించాలి, దీపం ఉన్నప్పుడే కదపాలా లేదంటే ఏ టైంకి కదపాలి, నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలి, ఇలాంటివన్నీ డౌట్స్కి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో శివయ్య పూజ చూస్తూ నేను చెప్పేది వింటూ ఉండండి. ఇక దీపావళి రోజు సోమవారం వచ్చింది కాబట్టి 16 సోమవారాల వ్రతంతో పాటు లక్ష్మీ పూజ కూడా చేయాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ శివ పూజ కంప్లీట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే 5 కళ్ళ పూజ కంప్లీట్ అయిపోతే మీకు చాలా టైం ఉంటుంది కాబట్టి మీరు ధనలక్ష్మి పూజ కూడా ఒక టైం అనేది స్పెసిఫిక్గా పెట్టుకొని చేసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ అయినా కూడా పూజ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఈవినింగే చేస్తారు, కాకపోతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 16 సోమవారాల వ్రతం మాత్రమే చేస్తాము అని అనుకుంటే ప్రతి వారం మీరు ఎలా పూజ చేస్తారో అలా చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం చేసే అలవాటు ఉన్నవాళ్ళు ఉదయం చేసుకోవచ్చు, సాయంత్రం చేసే అలవాటు ఉన్నవాళ్ళు సాయంత్రం చేసుకోవచ్చు. దీపావళి పండగ కదా, సాయంత్రం చేయడము కుదరదు అని అనుకున్న వాళ్ళు మార్నింగే మీరు శివ పూజ చేసుకుంటే సరిపోతుంది. సో మేము కూడా లక్ష్మీ పూజ చేయాలనుకుంటున్నాము. సో నేనైతే టైం ఇలా మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ శివయ్య పూజ మనం పూర్తి చేసామనుకుంటే లక్ష్మీదేవి పూజ చేయాలి అంటే అది సాయంత్రం సులభంగా చేసేసుకోవచ్చు. ఇక రెండవది, పీఠం దీపాలు ఉన్నప్పుడే కదపాలి. మీరు మార్నింగ్ పూజ చేసుకునే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పూజ అయ్యాక మీరు ఆఫీస్కి వెళ్ళే టైంకి పీఠం కదిపి వెళ్ళొచ్చు. దీపాలు ఉన్నా కొండెక్కినా పర్లేదండి, మీరు కదిపి వెళ్ళాలి. లేదు ఈవినింగ్ పీఠం కదుపుతాము అన్నా కూడా పర్వాలేదు. ఒకవేళ సాయంత్రం పూజ చేసేవాళ్ళు మీరు నిద్రపోయే టైంకి కొంచెం ముందుగా పీఠం కదపాలి. ఇక్కడ కూడా సేమ్ అండి, ఇందాక చెప్పినట్టుగా దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడే మీరు పీఠం కదిలించి పెట్టుకోవచ్చు. దీపాలు వెలుగుతూ ఉన్నా పర్వాలేదు, కొండెక్కినా పర్వాలేదు. ఇక మూడవది, మళ్ళీ తెల్లవారి దీపారాధన చేసుకున్నాక అప్పుడు మనం రోజు ఎలా ఉంటామో అలా ఉండొచ్చు. ఈ వ్రతానికి మనము 3 రోజులు నియమాలు పాటిస్తాం కదా, అంటే ఆదివారము, సోమవారము, మంగళవారము. ఇక మంగళవారానికి వచ్చేసరికి మనము రోజు మొత్తము నియమం పాటించాల్సిన అవసరం లేదండి. ఆదివారం, సోమవారం లాగా మంగళవారం దీపారాధన మనం చేసుకునే అంతవరకు మనం నియమాలు పాటిస్తే సరిపోతుంది. సో తెల్లవారి మనం తినే ఫుడ్లో సాల్ట్, కారం, ఆనియన్ ఇలా అన్నీ వాడి మనం తింటాం కాబట్టి అప్పుడు అది మనం ఉపవాసం విడిచినట్టుగా అనైతే నేను భావిస్తాను. శివయ్య ఆజ్ఞతో 14 వారాలు అయితే కంప్లీట్ అయ్యాయండి. ఇంకో చిన్న విషయం అండి, మనం భక్తి శ్రద్ధలతో దైవానికి దగ్గర కాలేకపోతే మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా కూడా వృధానే అవుతుంది. లేదు నేను చాలా ఘనంగా చేశాను, ఏది లోటు లేకుండా, ఏది తక్కువ కాకుండా నేను స్వామికి పూజించాను, ధూప దీప నైవేద్యాలతో నేను పూజ చేశాను అని అనుకోవచ్చు. కానీ అవన్నీ పెట్టినా కూడా ఒక లోటు ఉంటుంది. అదేంటో తెలుసా? భక్తి. మనం భక్తి శ్రద్ధలతో, గౌరవంతో దేవుణ్ణి పూజించలేకపోతే మనం ఎంత ఘనంగా చేసినా, ధూప దీప నైవేద్యాలు ఎన్ని పెట్టినా కూడా దేవుడికి చెందదు. అందుకే మనకి తోచినంత, మనకి వీలైనంత, మనకు అందుబాటులో ఉన్న వాటితో మనం ఏ దైవాన్నైనా కూడా పూజించుకుందాం. ఫలితం ఆశించకుండా పూజించుకుందాం. ఖచ్చితంగా ఆ దేవుడి ఆశీస్సులు మనందరిపైన ఉంటాయి, మన కుటుంబం పైన ఉంటుంది. సో ఇక వీడియోలోకి వస్తే, ఈ వీడియోలో నేను పూజాపీఠం ఎప్పుడు కదిపాను, ఏ సమయానికి కదిపాను అనేదైతే వీడియో క్లిప్ నేను యాడ్ చేశాను, ఒకసారి చూడండి.
వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, సాయంత్రం పూజ చేసేవాళ్ళు మన నిద్రపోయే సమయానికి కాస్త ముందుగా పీఠం కదిపించి పెట్టుకోవాలని. సో ఆ వీడియో క్లిప్ అయితే నేను యాడ్ చేసి పెట్టానండి. నేను సాయంత్రం శివ పూజ చేస్తాను కాబట్టి నిద్రపోయే సమయానికి కాస్త ముందుగా పీఠం కదిలించి పెడతాను. పీఠం ఒక్కటే నేను కదిలించి పెట్టుకుంటానండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మంగళవారం రోజు పూజలో పెట్టిన వస్తువులన్నీ తీసి పక్కన పెట్టుకొని దీపారాధన చేసుకున్న తర్వాతనే ఏదైనా ఒకటి వండుకొని తినేస్తాను. ఇక దీపావళి పండుగ ఏ రోజు వస్తుంది, సోమవారం వస్తుందా మంగళవారం వస్తుందా అనే విషయానికి వస్తే అక్టోబర్ 20 అంటే సోమవారం నరక చతుర్దశి. ఈరోజు మంగళహారతులు ఇవ్వడం అలవాటు ఉన్న కుటుంబ సభ్యులు సూర్యోదయం లోపే దీపారాధన చేసి మంగళహారతులు తీసుకుంటారు. ఇక ధనలక్ష్మి పూజ రోజు మొత్తంలో ఏ సమయంకైనా చేసుకోవచ్చు, కానీ సాయంత్రం 6 తర్వాత చేస్తే చాలా మంచిది అని అంటారు. ఇక కేదార్ వ్రతం చేయాలి అని అనుకున్న వాళ్ళు దీపావళి రోజే చేయాలి. ఒకవేళ దీపావళి రోజు కుదరనప్పుడు తెల్లవారి పూజ చేసుకోవచ్చు, ఎందుకంటే అమావాస్య సాయంత్రం 4 లోపే పూర్తవుతుంది. కొన్ని క్యాలెండర్స్లో 5:56 నిమిషాలు, ఇంకొన్ని క్యాలెండర్స్లో 3:01 నిమిషము, 3:02 నిమిషాలు అని ఇలా ఉంటుంది. కాబట్టి తెల్లవారి వ్రతం చేయడం మంచిది. ఇవన్నీ చేయాలా, టైం సరిపోతుందా అని అనుకుంటే పూజ చేయాలి, దైవానికి దగ్గరగా ఉండాలి, పూజ చేయాలి అనే సంకల్పం ఉంటే ఖచ్చితంగా మనం టైంని మేనేజ్ చేసుకొని పూజ చేసుకోవాలి.